ఎర్లీ మార్నింగ్ 5:30 అవుతుంది. సూర్యుడు ఇప్పుడే ఉదయిస్తున్నాడు. నేనొక్కనేనా? మీరు కూడా చూడండి. ప్రతిరోజు అంటే ఈ మొక్కజొన్న పంట ఉన్నంత వరకు ఇక్కడ నిద్రపోవడానికి వస్తాను. అడవి పందులు వస్తాయి వాటి కొరకు. ఈ వీడియోలో సమ్మర్లో విలేజ్లలో ఒక డే ఎలా గడుస్తుందో చూపిస్తా. ఇంతకీ నిన్నెవరో చెప్పలే కదూ. హాయ్ అందరికి, నా పేరు చంద్రశేఖర్. అందరు ముద్దుగా చందు అంటుంటారు. అవునా? అబ్బా. హైదరాబాద్ లో 2018 నుంచి 2022 వరకు మల్టిపుల్ జాబ్స్ మీద ఇంట్రెస్ట్ పోయి ఈ జాబ్ చేయడం మన వల్ల కాదని మళ్ళీ హైదరాబాద్ లోనే 2023 నుంచి 2025 వరకు డిజిటల్ మార్కెటింగ్, వీడియో ఎడిటింగ్, వెబ్సైట్ డిజైన్ ఫ్రీలాన్స్ గా చేశాను. ఇంతవరకు అంత హ్యాపీ. కానీ లైఫ్ లో జరిగిన కొన్ని సీరియస్ ఇన్సిడెంట్స్ వల్ల విలేజ్ కి రావాల్సి ఉంటుంది. మళ్ళీ ఎంత ట్రై చేసినా కూడా హైదరాబాద్ వెళ్ళి జాబ్ చేసుకునే అవకాశం అయితే ప్రజెంట్ లేదు. సో అప్పుడు నాకు అనిపించింది ఏంటంటే, నేను ఉన్నది టెక్నాలజీ ఇండస్ట్రీలో. సో పర్టికులర్లీ టెక్నాలజీ ఇండస్ట్రీలో ఎక్కడ ఉన్నావు అనేది డజంట్ మ్యాటర్. సిటీలోనే ఉండక్కర్లా, బికాస్ ఎవ్రీథింగ్ ఇన్ ది క్లౌడ్. సో విలేజ్ లో ఉంటూ విలేజ్ లైఫ్ లో అనుభవిస్తూ కూడా మనం ఫ్రీలాన్సర్ గా చేసుకోవచ్చని అర్థమైంది. అప్పుడే ఫైవర్, అప్వర్క్ లో అకౌంట్స్ క్రియేట్ చేసుకుని క్లయింట్స్ ని తెచ్చుకుంటున్నాను. సో ఇంతవరకు నా గురించి చాలు. ఇప్పుడు ఛానల్ గురించి మాట్లాడితే, మా విలేజ్ సైడ్ ఉండే ప్రకృతి అందాలు, కల్చర్, ట్రెడిషన్, ఫుడ్ ఇదంతా ఒక చాప్టర్ వైజ్ గా యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేస్తాను. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. సిటీలో ప్రతిరోజు 4 గోడల మధ్య వాష్రూమ్కు వెళ్ళేవాడిని. కట్ చేస్తే ఇలా నేచర్లో కాలకృత్యాలు ముగిస్తున్నాను. చూడండి ఈ ప్లేస్ ఎంత బాగుందో. డైలీ మార్నింగ్ ఇక్కడికే వస్తాను. అరౌండ్ 1 అవర్ వరకు ఇటే టైం స్పెండ్ చేస్తాను. ఇంటికి వచ్చేసరికి మా తమ్ముడు కోళ్లతో ఆడుకుంటున్నాడు. అంటే నేను కూడా వీటితో టైం స్పెండ్ చేస్తాను. స్నానం చేసి రెడీ అయ్యేలోపు అమ్మ టిఫిన్ రెడీ చేస్తుంది. ఈరోజు టిఫిన్ పెసరట్టు ఉంది మా ఇంట్లో. వేడి వేడి పెసరట్టు విత్ గట్టిపల్లి చట్నీతోటి తింటుంటే అబ్బా సూపర్. కాసేపు అలా రిలాక్స్ అయ్యి ల్యాప్టాప్ ఓపెన్ చేసి ఉన్న క్లయింట్స్ కాల్స్ అండ్ టాస్క్ కంప్లీట్ చేసి మళ్ళీ కొత్తగా వేరే క్లయింట్స్ కోసం వెతుకుతూ ఉంటా. కాసేపు వీడియో ఎడిటింగ్, మధ్యలో మూవీస్ చూస్తూ గడిపేస్తా. మా విలేజ్లో ఎవరి దగ్గర కూడా ఏసీలు ఉండవు. ఈ ఎండాకాలం మాకు కూలర్లే శ్రీరామ రక్ష. మధ్యాహ్నం ఏదో ఒక కర్రీతోటి ఫుడ్ తిన్న తర్వాత ప్యూర్ బర్రెపాలతో చేసిన గడ్డ పెరుగు తింటాం. మస్తు అనిపిస్తుంది. మళ్ళీ కాసేపు రిలాక్స్ అయ్యి వర్క్ చేద్దామనుకుంటే ల్యాప్టాప్ బాగా హీట్ ఎక్కుతుంది. మొబైల్ అయితే పగిలేటట్టుంది. కాబట్టి కూల్ అవ్వడానికి ఇలా చేస్తున్నాం. ఇది పరిస్థితి. కూలర్ కూడా సరిగ్గా పని చేయడం లేదు, అంత ఎండ కొడుతుంది. ఈలోపు మా ఫ్రెండ్ ఫోన్ చేసి, ఎండ కొడుతుంది, కూలర్ కింద వన్నా కానీ వశపడతలేదు, గంగకు పోయి తానం చేద్దాంపా అన్నాడు. యాక్చువల్లీ నేను వెయిట్ చేస్తుంది కూడా ఇందుకోసమే. ఏమైంది? రెడీనా? గంగకు పోదామా? రెడీ. మా తమ్ముడు కూడా వచ్చాడు. మరి వస్తాడు. సో ఇతనే మా ఫ్రెండ్ సంతోష్. కాదు ఆటో సంతోష్. హాయ్ అందరికీ. మా పల్లె ప్రకృతి వీడియోలు, మా చుట్టుపక్కల ఉన్న జంగళ్ళ ఏమన్నా కానీ మంచి మంచి లొకేషన్లు మంచి మీకు అందిస్తాము. మా ఛానల్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. మేము మీకు ఇంకా మంచి వీడియోలు మంచి ముందు చూడండి. ఓకే, సబ్స్క్రైబ్ అయితే చేయండి గాయ్స్. ఫైనల్లీ గంగకు వచ్చాం. వెళ్తాయి మరి. రైట్ కానీ కొట్టానా? కానీ గట్టిగా పెట్టిండు. ఇగో ఓకే ఫైన్. రైట్. మేము ఎవ్రీడే ఇక్కడికి వస్తాము స్నానానికి. నువ్వు ఇప్పుడు ఓకే, ఎంజాయ్ ద ట్రిప్. బయట ఎంత ఎండ కొడుతున్నా సరే ఈ గంగలో దూకితే ఏసీ కూడా పని చేయదు, అంత చల్లగా ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనం గంగలు ఉన్నాం. ఇది ఫేమస్ గంగ. మా సైడ్ అయితే పెను గంగ అని అంటాము. ఓకే, సో ఇది తెలంగాణ, కానీ జస్ట్ మీరు అటు చూస్తే అదంతా మహారాష్ట్ర కింద వస్తుంది. జస్ట్ ఇది ఒకటే బార్డర్ ఉంటది, అక్కడ పైన బ్రిడ్జ్ ఉంది. నేను మీకు చూపిస్తాను. ఈ గంగకు అటువైపు మహారాష్ట్ర, ఇటువైపు తెలంగాణ. ఇది బార్డర్ గంగ. సో డైలీగా వస్తుంటాం ఈ ఎండకు.
చూపెట్టవా ఇది? అరే ఏం దొరికే చేపలా? చూపి 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 చూపి. ఇగో ఇది ఆలుగు, ఇది పెద్ద కొడుతుంది ఇది. కనిపిస్తుంది కదా మధ్యలో ఒడ్డు ఉన్నది అది. సో దాంట్లో మొసళ్ళు ఉంటాయి. మేము మల్టిపుల్ టైం చూసాము, బట్ ఇటైతే రాలేదు మా సైడ్. అక్కడనే ఉంటాయి, అటు ఇటు తిరుగుతూ ఉంటాయి. రావాలా చూడవి ఎట్లాగినా అబ్బాయి పోతాయిరా. తిరిగి వస్తుంటే బాతులు కొంతమంది ఆగాము, కానీ అవి అయిపోయినాయంట. ఇక్కడ వేర్వేరు జాతుల కోళ్ళు ఉన్నాయి చూడండి. ఇంటికి వచ్చి మా కోళ్ళతో కాసేపు టైం స్పెండ్ చేసా. తర్వాత మా పొలం వైపు వెళ్తే ఇప్పుడు మా అమ్మని చూపిస్తాగండి. ఎవరమ్మా అక్కడ ఏం చేస్తున్నారు? ఎవరు అక్కడ ఏం చేస్తున్నారు? ఇప్పుడు వస్తున్నావా? వస్తున్నావు అంతేనా? ఈజ్ మై మామ్, మై లవ్లీ మామ్. సో ఎలా కొడతానావా నన్ను? లేదమ్మా లేదమ్మా, ఎలా కొట్టట్లేదు, టెన్షన్ పడకు. నైట్ నిద్రపోవడానికి వెళ్తున్నా మా పొలంలో. అంటే కొంచెం ఊరుకు ఆనుకుని ఉంటుంది కాబట్టి ఓకే. ఎంత చీకట్లో బయట అంటే అస్సలు పోలేం. ఆల్మోస్ట్ చేరుకున్నా. సో బ్యాక్ కెమెరా పెట్టి టార్చ్ లైట్ ఆన్ చేస్తా చూడండి. మొత్తం చీకటి. అడవి పందుల కోసం రావాల్సి ఉంటుంది తప్పదిగా. ఊరికి దగ్గర కూడా ఉంది, ఇట్స్ సేఫ్, పర్వాలేదు. బట్ పందులు అయితే వస్తాయి. సో చూడండి ఎంత చీకటిగా ఉందో. నేను డైలీ నిద్రపోయే స్పేస్ ఇదే. పరిచాను ఇప్పుడే. రైట్. సో దిస్ మొత్తం చీకటిగా ఏముండదు. సో మళ్ళీ ఇంకో వేరే వీడియోతో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూ ఉండండి, సబ్స్క్రైబ్ చేయండి. గుడ్ నైట్.